హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ఇండియా ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళబోతుంది. 5 టెస్ట్ల సిరీస్ ఆడబోతుంది. ఆల్రెడీ ఈ టూర్కి సంబంధించి టీంని కూడా అనౌన్స్ చేశారు. సో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ ఎవరా అనుకుంటే శుభ్మన్ గిల్కి పగ్గాలు అప్పగించారు. మరి గిల్ కెప్టెన్సీలో ఈ సిరీస్ ఒక రకంగా అతనికి సవాలే. కోచ్ గంభీర్ కూడా ఇది ఒక ఛాలెంజ్గానే చెప్తున్నారు చాలామంది. సో ఈ టూర్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? యంగ్ క్రికెటర్స్తో ఇంగ్లాండ్ గడ్డ మీద గెలుస్తారా? సిరీస్ గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ ఒక టెస్ట్ మ్యాచ్ అయినా గెలుస్తారా? చాలామంది చాలా అంచనాలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఏదైతే టీమ్ సెలక్షన్ గురించి కాస్త క్రిటిసిజం అయితే కొన్ని విమర్శలు వచ్చినాయి. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టడం, సర్ఫరాజ్ ఖాన్ని అంటే పరిగణలోకి తీసుకోలేదా వెయిట్ తగ్గినా కూడా అనేది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ గురించి చాలా విమర్శలు వచ్చినాయి. గంభీర్ ఏదైనా తీసుకోలేదు, ఫామ్లో ఉన్నా కూడా రెడ్ బాల్ క్రికెట్కి అతను పనికిరాడని సెహ్వాగ్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. సో టీమ్ సెలక్షన్ సంబంధించి శ్రేయస్ అయ్యర్తో స్టార్ట్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు శ్రేయస్ అయ్యర్ని స్కిప్ చేయడం? శ్రేయస్ అయ్యర్ అనేసరికి అక్కడ కుట్రకోణం చూస్తున్నారు అందరూ. ఏంటంటే గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య సరైన సంబంధాలు లేవు. ఇద్దరు కలిసి కోల్కతాకి ఐపీఎల్ ట్రోఫీ గెలిపించి పెట్టారు. కానీ ఆ క్రెడిట్ అంతా గంభీర్ కొట్టేశాడు, నాకేమి దక్కలేదని ఒక బిట్టర్నెస్ మనకి శ్రేయస్ అయ్యర్లో కనిపించింది. ఆ కారణంగానే బహుశా అతను కేకేఆర్ నుంచి బయటకు వచ్చి పంజాబ్ కింగ్స్కి వెళ్ళిపోయాడు. సో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. ఎందుకంటే ఇటీవల కాలంలో సెంట్రల్ కాంట్రాక్ట్ తీసేయడం అలాంటివి జరిగినాయి. అవన్నీ గంభీర్ రాకముందే జరిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు దాని కారణంగానే అతను ఫామ్లో ఉన్న ప్లేయర్ని పక్కన పెట్టాడు అని ఫీలింగ్ ఉంది. ఓకే, అది ఏంటంటే మనం ఫార్మాట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. అతను బాగా రన్స్ చేస్తున్నది ఐపీఎల్లో, క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు. సో ఎమోషనల్గా ఇప్పుడు ఏంటంటే రీసెన్సీ బయాస్ అని ఒకటి ఉంటుంది. తాజాగా ఆ ప్లేయర్ ఆడుతున్న తీరును బట్టి మనం ఒక జడ్జిమెంట్కి వస్తాం. సో ఫ్యాన్స్ అందరూ కూడా అతను తీసుకోకపోవడం విషయంలో చాలా చాలా ఆగ్రహంతో ఉన్నారు, చాలా ఆగ్రహంతో ఉన్నారు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే అతను గతంలో ఓవర్సీస్లో ఎప్పుడు ఆడినా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇంగ్లాండ్లో కూడా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. దాంట్లో కూడా 2 సార్లు కూడా 2 ఇన్నింగ్స్లో కూడా బౌన్సర్లుగా కొట్టాడు. ఇంగ్లాండ్లో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ రీసెంట్గా 2022లోనే ఆడాడు. 2 సార్లు బౌన్సర్లుగా కొట్టాడు. సో అతని బౌన్సర్ వీక్నెస్ ఉంది. దాని నుంచి ఓవర్కమ్ అయ్యాడు అనుకుందాం ఇటీవల మనకి. అంటే వైట్ బాల్ క్రికెట్లో అయినట్టుగా కనిపించింది. రెడ్ బాల్ క్రికెట్లో బౌన్సర్లు వేరే, అక్కడ వేరే, ఫీల్డ్ ప్లేసింగ్ కూడా వేరే ఉంటుంది. బట్ రంజీ ట్రోఫీలో కూడా ఈ స్కోర్డ్ సమ్ రన్స్. రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఈ స్కోర్డ్ సమ్ రన్స్. బట్ దాని ఆధారంగానే అతన్ని టీంలోకి తీసుకురావాలా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సెలెక్టర్స్ చేసింది ఏంటంటే అక్కడ అప్పటికే 18 మెంబర్స్ స్క్వాడ్ సెలెక్ట్ చేశారు. దాంట్లో దే హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ టు డొమెస్టిక్ క్రికెట్. డొమెస్టిక్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. మనం ఇస్తే మనం డొమెస్టిక్ క్రికెట్ వాల్యూ ఇచ్చినట్టు. ఇటీవల కాలంలో దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం టెస్ట్ మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ రావట్లేదు. అందుకని బలవంతంగా రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని, జడేజాని వీళ్ళందరినీ రంజీ ట్రోఫీ ఆడించారు. సో ఆ ఫోకస్ పెడితేనే మనకి రెడ్ బాల్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ దక్కుతారు. సో అక్కడ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మీరు రివార్డ్ చేయకపోతే దానికి మీరు ఏం వాల్యూ ఇస్తాం? అక్కడ చేసే టన్స్ ఆఫ్ రన్స్కి వాల్యూ ఇచ్చినట్టు ఉండదు. అభిమన్యు ఈశ్వరన్ 100కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు, 29 100s ఉన్నాయి అతనికి. అలాగే కరుణ్ నాయర్ ఇటీవల కాలంలో ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మనకు తెలుసు. సో వాళ్ళు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి ఇక్కడ వాల్యూ ఇచ్చి వాళ్ళని తీసుకున్నారు. ఆ కారణంగా శ్రేయస్ అయ్యర్ని దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్. సాయి సుదర్శన్ గురించి అనొచ్చు. సాయి సుదర్శన్ పెద్దగా ఫస్ట్ క్లాస్లో పర్ఫామ్ చేయలేదు, అతను ఎందుకు తీసుకున్నారు? మరి శ్రేయస్ అయ్యర్ని అతని ప్లేస్లో తీసుకోవచ్చు కదా. సాయి సుదర్శన్ ఎందుకంటే అతను ఇంగ్లాండ్లో 2 సీజన్లు కౌంటీ క్రికెట్ ఆడాడు. ఐ థింక్ ఈ స్కోర్డ్ 6-7 100s చేశాడు ఇంగ్లాండ్. సో అతను అక్కడ రన్స్ చేశాడు. అతను కొత్త వాడిని ట్రై చేద్దాం. శ్రేయస్ అయ్యర్ని ఇండియాలో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి నెక్స్ట్ ఇండియాలో మనకి టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం ఈ సిరీస్ తర్వాత, ఈ వింటర్లో. అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఉన్నాడు టీంలో. బట్ అవుట్ సైడ్ అతని రికార్డ్ బాగాలేదు. అవుట్ సైడ్ ఇండియా అతని రికార్డ్ బాగాలేదు. గిల్ విషయంలో కూడా అదే చెప్తున్నాం కదా. సో అందుకని అతను అక్కడ పక్కన పెట్టి ఇక్కడ తీసుకున్నాం. సో అప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేస్తే ఇండియాలో హోమ్లో టెస్ట్లో డ్రాప్ చేస్తే అప్పుడు మన కుట్ర కోణాన్ని మనం కూడా గట్టిగా సమర్థించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఐ థింక్ దే హ్యావ్ డన్ ది రైట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే గిల్కి కెప్టెన్సీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇక చాలా పేర్లు వినిపించినా కూడా బుమ్రాకి ఇస్తారని చాలామంది అనుకున్నారు. సో గిల్కి ఇవ్వడానికి మెయిన్గా బీసీసీ సెలక్షన్ కమిటీ కానీ, కోచ్ గంభీర్ కానీ తీసుకున్న ప్రాతిపదిక ఏదనుకోవాలి మనం? గిల్ కూడా పాపులర్ చాయిస్ కాదు. చాలామంది గిల్కి కెప్టెన్సీ ఇవ్వడం మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, ఈవెన్ ఫార్మర్ ప్లేయర్స్ కూడా. ఎందుకంటే గిల్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ది టీమ్. టెస్ట్ టీంలో మన ఆస్ట్రేలియాలో అతను ఒక టెస్ట్ మ్యాచ్లో అతను కూర్చోబెట్టారు. సో అతను డ్రాప్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో బయట అతని రికార్డ్ బాగాలేదు అని ఒక ఫీలింగ్ ఉంది.
బట్ యంగ్స్టర్ అతనికి ఉన్న టాలెంట్ మనకు తెలుసు, అతనికి ఉన్న క్లాస్ తెలుసు మనకి. సో సెలెక్టర్స్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో అతని కోసం వెళ్ళారు. తర్వాత మన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా ఏం చెప్పంటే మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ప్లేయర్స్ దగ్గర నుంచి. డ్రెస్సింగ్ రూమ్లో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ప్లేయర్, ఎందుకంటే మ్యాన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ పక్కన పెడితే కోచ్ చూసుకుంటాడు, టాక్టికల్ థింగ్స్ అని కోచ్ చూసుకుంటాడు. ప్లేయర్స్తో మీరు ఆన్ ఫీల్డ్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా రాబడతారు, ఆ విషయంలో ఐ థింక్ అతనికి అతను పెద్ద పెట్టేశారు. బుమ్రాని ఎందుకు పక్కన పెట్టారంటే బుమ్రా ఎప్పుడు ఆడో తెలియదు. 3 టెస్టులే ఆడతాడు. సో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడని క్యాప్టెన్ ఎలా చేస్తారు? సో క్యాప్టెన్ ఒక పర్మనెంట్ ఫిక్స్చర్గా ఉండాలి. తర్వాత అతను ఎప్పుడు ఇంజర్డ్ అవుతాడో తెలియదు. ఒక లాంగ్ టర్మ్గా ఈ కొత్త WTC సైకిల్లో కొత్త క్యాప్టెన్తో 25 year old యంగ్ మ్యాన్తో వెళ్దాం, అతనికి అవకాశం. ఒకవేళ రిషబ్ పంత్ని వైస్ క్యాప్టెన్ చేశారు. రిషబ్ పంత్కి ఈయనకంటే మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజ్ అ బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ టెస్ట్ క్రికెట్, బయట ఇండియాలో అన్ని చోట్ల రన్స్ చేస్తాడు. సో ఇప్పుడు కనుక శుభ్మన్ గిల్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్లేయర్గా రిషబ్ పంత్ విల్ టేక్ హిస్ ప్లేస్. సో అందుకని కేఎల్ రాహుల్ కూడా కంటెన్షన్లో ఉన్నాడు, కానీ కేఎల్ రాహుల్ క్యాప్టెన్గా పెద్ద అతని పర్ఫార్మెన్స్, క్యాప్టెన్సీ అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఐపీఎల్లో కూడా అతని క్యాప్టెన్సీ ఇవ్వట్లేదు. సో మనకి ఏంటంటే ఇప్పుడు గిల్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ కనబడలేదు ఇప్పుడున్న దాంట్లో. సో ఐ థింక్ పాపులర్ చాయిస్ కాదు, కానీ అంటే ఎమోషనల్గా కాకుండా మనం లాజికల్గా ఆలోచించాలి. కానీ ఫ్యాన్స్ ఎప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తారు, శ్రేయస్ అయ్యర్ విషయంలో కానీ గిల్ విషయంలో కానీ. సో ఆ ఎమోషన్స్ ప్లే చేస్తున్నప్పుడు ఇంకా లాజిక్ పనిచేయదు అక్కడ. సో విరాట్ కోహ్లీ లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అతను రీప్లేస్ చేయడం ఏదైతే ఇంపాసిబుల్. కానీ ఎవరొక ప్లేయర్ ఆ ప్లేస్లో ఫిక్స్ అవుతూ ఉంటారు. సో మేబీ మీ చాయిస్ ఎవరు అనుకుంటున్నారు ఈ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సంబంధించి నెంబర్ 4లో శుభ్మన్ గిల్లే ఆడాలి. ఎస్, ఎందుకంటే శుభ్మన్ గిల్కి కొంచెం ఎందుకు అతను బయట ఫెయిల్ అవుతుందంటే ఆ మూవింగ్ బాల్ ఆడడంలో అతనికి వీక్నెస్ ఉంది. సో నెంబర్ 3 ఈజ్ లైక్ ఎన్ ఓపెనర్. అతను ప్రస్తుతం నెంబర్ 3లో ఆడుతాడు. నెంబర్ 3 ఏంటంటే ఓపెనర్ అవుట్ అవుతాడు, ఇటీవల కాలంలో ఓపెనర్ తొందరగా అవుట్ అయితే అతను ఆల్మోస్ట్ ఓపెనర్గా వస్తాడు. నెంబర్ 4 అయితే అతను కొంత గ్యాప్ దొరుకుతుంది. ఆ తర్వాత అతను మొత్తం ఇన్నింగ్స్ మిడిల్ ఆర్డర్ని అంతా కూడా కంట్రోల్ చేయగలడు. అతను ఒకసారి సెటిల్ అయ్యాడంటే వీల్ మేక్ ఇట్ కౌంట్. కనీసం 20-30 రన్స్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్ని అవుట్ చేయడం చాలా కష్టం. అతను లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. సో శుభ్మన్ గిల్ నెంబర్ 4లో ఆడాలి. నెంబర్ 3లో మనకి ఛాయిస్ కరుణ్ నాయర్, ఓపెనర్గా ఆడినవాడు కరుణ్ నాయర్తో ఆడించవచ్చు, సాయి సుదర్శన్ ఆడించవచ్చు. మనకి అభిమన్యు ఈశ్వరన్ కెన్ బి అవర్ నెంబర్ 3. కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ కనుక ఓపెన్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ వీళ్ళందరూ మనకి ఛాయిస్ ఉంది. శుభ్మన్ గిల్ని నెంబర్ 4లో విరాట్ కోహ్లీ స్లాట్లో అతను ఆడిస్తే మనం ఏంటంటే ఆ నెంబర్ 4 స్లాట్ విషయంలో మనం ఎప్పుడు తడుముకోలేదు. గత 30-35 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ ప్లేడ్ ఫర్ లాంగ్ టైం, 20-25 years అతను ఆడాడు. తర్వాత విరాట్ కోహ్లీ ఒక 10 years ఆడాడు. సో నెంబర్ 4 మనకు చాలా కీలకమైన ప్లేస్ అది. దాంట్లో ఐ థింక్ శుభ్మన్ గిల్ ఇస్ ద రైట్ మ్యాన్. ఆ క్లాస్ ఉంది అతనికి, అంత ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడగల టెంపర్మెంట్ కూడా ఉంది. ఓకే, కమింగ్ టు ది బౌలింగ్ అటాక్. సో ఇంగ్లాండ్ పిచ్లకు సంబంధించి హర్షదీప్ సింగ్ కూడా అక్కడ కౌంటీ క్రికెట్ ఆడే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకున్నారు. ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్. సో వీళ్ళ ఏదైతే ఈ బౌలింగ్ అటాక్ మనకి ఎంతవరకు అక్కడ యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఇంగ్లాండ్ పిచ్ కండిషన్ సంబంధించి? ఏమవుతుందంటే బుమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్లో మన బౌలింగ్ చాలా పదునుతో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా బుమ్రా ఇప్పుడు 3 మ్యాచ్లు ఆడతాడని ఇంకొక 2 మ్యాచ్లు ఖచ్చితంగా ఎవరొక లీడ్ చేయాలి. బుమ్రా లేనప్పుడు ఎలా ఉంటుంది, బుమ్రా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి అదొక్క తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిరాజ్ షుడ్ కమ్ అప్. సిరాజ్ ఇంగ్లాండ్లో బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ టూర్లో కూడా మన లార్డ్స్ టెస్ట్ గెలిచినప్పుడు అతను ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందించాడు. సో అక్కడ 5 wicket hauls ఉన్నాయి అతనికి. సో సిరాజ్ ఇప్పుడున్న అంటే మొన్న ఆస్ట్రేలియాలో బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ ఐపీఎల్లో మంచి రిధంలోకి వచ్చాడు. పేస్ కూడా కాస్త పెరిగింది. సో అతను ఇప్పుడున్న సిచ్యుయేషన్లో సిరాజ్ గనక ఆ లోటు తీర్చగలరు. ప్రసిద్ధ్ కృష్ణ ఇంతవరకు అతను ఆడిన టెస్ట్ మ్యాచ్లో అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. టెస్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం తక్కువ వచ్చినాయి. ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ మనకి చాలా కీలకమవుతారు. హర్షదీప్కి ఛాన్స్ వస్తే కనుక హర్షదీప్ ఆల్సో చాలా కీలకమవుతారు. ఎందుకంటే అది లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, స్వింగ్ చేస్తున్నాడు అతను బాల్ని. ఈవెన్ వైట్ బాల్ని స్వింగ్ చేసేవాడు, రెడ్ బాల్ని, అందులో డ్యూక్స్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది. ఎక్కువసేపు దానికి షైన్ నిలబడతాయి. ఇంగ్లాండ్లో గ్రౌండ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో అతను చాలా ఇంపార్టెంట్ బాల్, లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఇస్తాడు. సో నా దృష్టిలో ఏంటంటే ఆకాశ్దీప్ వీళ్ళందరినీ పక్కన పెట్టి హర్షదీప్ సింగ్కి అవకాశం ఇవ్వాలి. అట్లీస్ట్ బుమ్రా లేని టెస్ట్ మ్యాచ్లోనే హర్షదీప్ని ఆడించారు. ఓకే, ఫైనల్గా ఇంగ్లాండ్తో సిరీస్ సంబంధించి ఓవరాల్గా టెస్ట్ టీం మన సెలక్షన్ చూస్తే కనుక ఎంతవరకు ఇంగ్లాండ్కి, ఎందుకంటే ఇంగ్లాండ్ స్ట్రాంగ్ టీం, హోమ్ గ్రౌండ్లో ఎవరు కూడా హోమ్ కండిషన్స్లో ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, మనమైనా, సౌత్ ఆఫ్రికా అయినా, సో ఎంతవరకు మన టీం వాళ్ళకి పోటీ కానీ లేదా వాళ్ళని నిలువరించే అవకాశం ఉందనుకోవచ్చా మనం ఈ టీం? అంటే ఈ టీం మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పరిస్థితి ఏదేం లేదు. వీళ్ళు అక్కడ గెలిచి వస్తారని మనం ఏదో అంటే అద్భుతాలు అయితే ఆశించకూడదు. అద్భుతాలు కానీ
ఈవెన్ 2-1తో వాళ్ళు ఓడిపోయి వచ్చినా సరే ఐ సే అప్రిషియేట్ డన్ 5 మ్యాచ్ క్రెడిటబుల్ జాబ్ అని అంటే 2-3 టెస్టులు కనీసం 2 టెస్టులు డ్రా చేసుకున్నా అది విన్నింగ్ టెస్టులు డ్రా చేసుకుని 2-1తో ఓడిపోయినా సరే, ఎందుకంటే యంగ్ టీం ఇది అంతా రీబిల్డ్ చేసుకున్నాం. కొత్తగా ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ కూడా మర్చిపోతాం. అశ్విన్ కూడా పుజారా, రహానే రహానే ఇలాంటి చాలా మంది మనకి లాస్ట్ పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్ లేని ఒక డికేడ్ అండ్ హాఫ్గా మనకి ఎంతో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్లేయర్స్ అందరూ లేకుండా వెళ్తున్నాం. మనం రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. అయితే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం బార్డర్ గాస్కర్ ట్రోఫీ 2020-21 వెళ్ళినప్పుడు కీలకమైన ప్లేయర్స్ చాలామంది, విరాట్ కోహ్లీ 3 టెస్టులు ఆడలేదు, రోహిత్ 2 టెస్టులు ఆడలేదు. మనకి అందరు యంగ్స్టర్స్ చాలామంది డెబ్యూ చేశారు ఆ సిరీస్ మనం గెలిచాం. ఆ సిరీస్ ఆస్ట్రేలియాలో ఓడగొట్టాం మనం చాలా టఫ్ సిచ్యుయేషన్లో. అలాగే ఇప్పుడు ఒక యంగ్ టీం వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వాళ్ళు కూడా చాలా ఫియర్లెస్గా ఆడతారు. సో వాళ్ళు సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు, కానీ అలాంటి భ్రమలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఇంగ్లాండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టీమ్. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ జో రూట్, బెన్ స్టోక్స్, బెన్ డకెట్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. మనం వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు, కానీ ఈ కొత్త టీంకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఒక 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే లెట్ అస్ నాట్ క్రిటిసైజ్ దమ్. వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేసి వాళ్ళకి కొంత ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళకి లెట్ అస్ గివ్ దమ్ సమ్ ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. సో ఇంగ్లాండ్ టూర్లో ఏదైతే వెళ్ళబోతున్న ఇండియన్ టీం పూర్తిగా యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకి 2-3 అవకాశాలు ఇవ్వాలి ఇటువంటి టూర్లో. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం రీబిల్డ్ చేసుకుంటున్నాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి ప్లేయర్స్ని మళ్ళీ ఏదైతే పుజారా, రహానే కూడా అటువంటి టెస్ట్ ఫార్మేట్ ప్లేయర్స్ కూడా లేరు కాబట్టి మళ్ళీ టీం ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్కి రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ సిరీస్ 2-1 లేదా సిరీస్ ఓడిపోయినా కూడా 2-3 టెస్ట్ మ్యాచ్లు డ్రా చేసుకున్నా కూడా అది ఒక పెద్ద అచీవ్మెంట్గానే భావించాలని చెప్పేసి వెంకటేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.